హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాలో ఆదివారం రాత్రి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి. పలుచోట్ల ప్రార్థనా మందిరాల లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఓ చర్చ్ ఫాదర్, పోలీసులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డాగెస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లు, 2 చర్చిలు, ఓ యూదుల ప్రార్థనా మందిరం, పోలీస్ పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డాగెస్తాన్లోని అతిపెద్ద నగరం మక్చకల, డెర్బెండ్ నగరాల్లో ఏకకాలంలో దాడులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టి 6గురిని మట్టుపెట్టాయి. మక్చకల్లో 4, డెర్బెండ్లో 2 మిలిటెంట్లను హతమార్చినట్లు డాగెస్తాన్ గవర్నర్ సెర్గే మెలికోవ్ ప్రకటించారు. దీనిని ఉగ్రవాదుల చర్యగా ఆయన తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు అధికారులు, పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. గత 40 ఏళ్లుగా డెర్బెండ్ ఆర్థోడాక్స్ చర్చ్ ఫాదర్గా ఉన్న వ్యక్తిని కూడా కాల్చి చంపారని అన్నారు. ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయని తెలిపింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఈ ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి ఘటనలకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. డాగెస్తాన్లో స్థానిక ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉగ్రదాడి జరగడం ఉద్రిక్తతలకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడి కారకులు ఎవరో, వారి లక్ష్యమేంటో తమకు తెలుసన్న రష్యా పరోక్షంగా యుక్రెయిన్పై ఆరోపణలు చేసింది. యుద్ధం మా ఇంటి వరకు వచ్చిందని అర్థమైందని తెలిపింది. విదేశాల్లో ఉన్నవారు సహా దాడులకు సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నామని డాగెస్తాన్ గవర్నర్ ప్రకటించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ దాడులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.